మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి మార్గశిరంలో దత్త జయంతి వస్తుంది. దత్త జయంతిని కూడా అంటే అందరూ చేస్తారా అంటే కాదనిపిస్తుంది నాకైతే. కొంతమంది మాత్రమే ప్రత్యేకమైన పూజా విధానం పాటిస్తూ ఉంటారు. అసలు దత్తుడు ఈయన జననం ఎలా సంభవించింది, దత్త జయంతిని అసలు ఏ విధంగా జరుపుకుంటారు? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారమ్మా. ఎవరైనా కానీ దత్తుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తత్వంతో ఆవిర్భవించినటువంటి వాడు. అనసూయ అత్రి మహర్షులకి సంతానం. అత్రి మహర్షి సప్తఋషుల్లో ప్రధానమైనటువంటి వాడు. ఈ కర్దమ ప్రజాపతి సంతానంలో చెప్పుకోదగినటువంటిది అనసూయాదేవి. వాళ్ళ వల్లే కదా మొత్తం అంతా సృష్టి ప్రారంభం జరిగింది. అప్పుడు ఈ అనసూయాదేవి చాలా గొప్ప పాతివ్రత్యం కలిగినటువంటిది. సతీ అనసూయ అంటారు. ఒకసారి త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ పార్వతి సరస్వతి ముగ్గురు కూడా అలా విహారానికి వెళ్తూ ఉంటే ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ అక్కడి నుంచి విమానం కదలలేదు. ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు, అక్కడ ఆగిపోయింది. ముందుగా ఎందుకు ఆగిపోయింది అంటే ఇక్కడ అత్రి మహర్షి ఆశ్రమం ఉంది, పైనుంచి ఏవి వెళ్లకుండా ఆయన భార్య అనసూయాదేవి కట్టడి చేసింది. ఎందుకు కట్టడి చేసింది అంటే ఆ మోతకి తన భర్త చేసుకునేటటువంటి తపస్సుకు భంగం కలుగుతుంది అని. కానీ చూడండి అమ్మా, ఎంత అద్భుతమైన విషయం కదా. మనము ఈ రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మనకి 7 కొండల వైపుకి ఎటు ఏమీ వెళ్ళకూడదని ఒక రూల్ పెట్టుకున్నాం, సైన్స్ పరంగా కావచ్చు. కానీ ఆ రోజుల్లోనే ఆకాశంలో విహరించే వాళ్ళు రాకూడదని ఆవిడ కోరుకోవడం. ఏముందానికి ఇక్కడ కాదు, భర్తకి డిస్టర్బెన్స్ జరగకూడదు నియంత్రించగలిగారు. ఇప్పుడు ఎందుకు మీరు విమానం గురించి మాట్లాడుతున్నారు, కొన్ని చోట్ల జామర్స్ ఉన్నాయి, ఫోన్ రాదుగా. అవును, డిస్టర్బెన్స్ అది. అవును అవును, చాలా డిస్టర్బెన్స్. ఎయిర్ క్రాఫ్ట్లో ఎందుకు మీ ఫోన్లు అన్నీ ఆఫ్ చేయమని చెప్తారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్లో ఉన్నట్టయితే మా సిగ్నల్స్ డిస్టర్బ్ అవుతాయి అని క్లియర్గా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఈ మధ్యకాలంలో చాలా మంది పట్టించుకోకుండా వాళ్ళు చెప్పినా కానీ వీళ్ళు ఫోన్లు ఆన్లో పెట్టి చేస్తున్నారు కదా, క్లియర్గా అవి డిస్టర్బ్ అవుతాయని చెప్తున్నారు. అలాంటి డిస్టర్బెన్స్ భర్తకి జరగకుండా ఉండడానికి. అలాగే పైకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం కష్టంగా ఉంది, గోదావరిని కింద గోదావరిని తీసుకురావడం. ఆవిడ మీరు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా చిత్రకూటం కనుక వెళ్ళినట్టయితే తప్పనిసరిగా అత్రి అనసూయల ఆశ్రమం చూసి రావాలి, చాలా బాగుంటుంది. అవునమ్మా, అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ వెళ్ళట్లేదు అనేటప్పటికీ వాళ్ళకి అడిగితే ఉన్నారు కదా మనకు పెద్ద మనుషులు కొంతమంది చెప్తారు ఆవిడ మహత్ అట్లాంటిది అని. అంత పతివ్రత మాకన్నాను అన్నారు. అవును అన్నారు. అయితే అప్పుడు వెంటనే వాళ్ళు భర్తల్ని మీరు వెళ్ళి ఆవిడ పాతివ్రత్యం పరీక్షించరండి అని పంపించారు. ముగ్గురు వచ్చారు. అది కూడా ఎప్పుడు అత్రి మహర్షి బయటికి వెళ్ళిన సందర్భంలో. భవతి భిక్షాందేహి అన్నారు. సరే అన్నం పెడతాను భోజనం. మహర్షుల వారు బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తారు కదా పూలు సమిధలు తెచ్చుకోవడానికి. వెళ్ళారు, రాగానే కలిపి వడ్డిస్తాను అంది. లేదు ఆకలిగా ఉంది పెట్టమన్నారు. సరే, ఇంటికి వచ్చినటువంటి అతిథి ఆకలితో గనక వెళ్ళిపోయినట్టయితే ఎంతో పాపం, చాలా పాపం. ఇప్పుడు మన వాళ్ళకి ఇంతంత పాపాలకు కారణం అదే, వచ్చిన వాళ్ళకి కడుపు నిండా పెట్టకుండా పంపించటమే. ఈ కాలంలో మీకు ఎంతన్నా ఉండని వాడికి పెట్టకపోయాక లాభం ఏమిటి? తర్వాత ఎక్కడో లక్షలు మీరు డొనేషన్ ఇచ్చినా ఇంటికి వచ్చిన అమ్మ ఆకలి అన్నవాడికి పట్టాడు అన్నం పెట్టకపోతే మొత్తం ఇచ్చిన దానం అంతా వృధానే, ఇంకా చాలా పాపాలు. అప్పుడు సరే కూర్చోమని పెట్టింది. వడ్డం చేస్తూ ఉంటే వాళ్ళు విస్తళ్ళ దగ్గర కూర్చున్నాక వడ్డం చేయాలి లెక్క. విస్తర దగ్గర కూర్చున్నాక వడ్డం చేస్తామా, మీరు ఒంటి మీద బట్టలు ఉండి వడ్డం చేస్తే మేము తినము, మా నియమం అది అన్నారు. ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డం చేయాలని అడిగారు. విస్తర దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు కానీ అసలు ఇంటికి వచ్చి ఆకలితో ఉన్న వాళ్ళు కానీ తినకుండా వెళ్తే మహాపాపం కదా. అందుకే పూర్వకాలం ఎవరి మీద నా కోపం వస్తే వాళ్ళ ఇంట్లో తినకుండా వచ్చేవాళ్ళు. వాళ్ళకి పాపం చుట్టుకోవాలి, నేనేం చేయలేదు, వాళ్ళకి పాపం వస్తుంది. అందుకే మహారాష్ట్రలో మీరు వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇంత బెల్లం ముక్క పెడతారు నోట్లో వేసుకోమని. ఏదో ఒకటి వేసుకోకుండా వెళ్ళకూడదు. అది సంప్రదాయాలు. మరి అయితే మరి ఏం చెయ్యాలి, వాళ్ళు పెడితేనేమో మహాపాపం,
ఏషధర్మ సనాతన అని మనకు చెప్పిన ధర్మాల్లో ఒకటి ఇంటికి వచ్చిన అతిథికి తృప్తిగా పెట్టాలని. మరి వివస్త్రగా పెట్టలేరు కదా. ఎలా పెట్టగాలి ఆలోచించింది. వెంటనే కమండలం తెచ్చుకుంది, నీళ్లు జల్లింది వాళ్ళ మీద. వాళ్ళు పసిపిల్లలు అయిపోయారు. హాయిగా వడ్డించిన పిల్లలకి ఏం తేడా ఉండదుగా. అంతే. బడ్డనంతా చేసి ఔపోసన పూసాక తినమంది. వాళ్ళు తిన్నారు. తిన్నాక మళ్ళీ నీళ్లు జల్లింది, పసిపిల్లలు అయిపోయారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి ఊపింది. భర్తలు రాలేదు అని కంగారు పడుతున్నారు వీళ్ళు. తెలిసింది. తెలిసి వచ్చి ప్రార్థిస్తే మళ్ళీ వాళ్ళని తిరిగి ఇవ్వబోతుండగా, నీ పాతివ్రత్యానికి మెచ్చుకున్నాము, ఏదైనా కోరిక కోరుకోమంటే, నాకు మిమ్మల్ని ఇలా ముగ్గురిని ఇలా ఉయ్యాల్లో పెట్టి ఊపుతుంటే ఎంత బాగుందో, మాతృత్వం నాకు ఉప్పొంగుతోంది, నాకు ఇలా పిల్లల్లాగా మీరు కావాలన్నది. ముగ్గురు 3 అంశాలతో ఆవిడికి అవతారం పిల్లలుగా వచ్చారు. ముగ్గురు కలిసిపోతే, మేము మీకు దత్తుడనైపోయాను అన్నాడు. దత్తుడు అంటే పెంపకం వెళ్ళిపోయిన వాడు, అందువల్ల దత్తుడు. అత్రి మహర్షికి దత్తుడయ్యాను కనుక దత్తాత్రేయుడు. ముగ్గురు కలిపి ఒక అంశగా ముగ్గురు కలిసి బ్రహ్మగారి అంశ, రుద్రుడు అంశ వచ్చి విష్ణువులో కలిశారు. ఇది ఇలా కలవడానికి కారణం కూడా ఇంకొకటి చెప్తారు. ఇంకొకటి ఏమిటంటే, అత్రి మహర్షి తపస్సు చేశాడు. తపస్సు చేసి సంతానం కావాలి అని అడిగితే ముగ్గురు కనపడ్డారట. నేను ఒక్కడిని గురించి తపస్సు చేస్తే ముగ్గురు కనపడ్డారు, నేను ఎలా కావాలి, నాకు ఎవరి అంశతో నాకు సంతానం కావాలి, నీకెందుకు, మేము ముగ్గురం వస్తానులే పో అన్నారు. అప్పుడు ఈయన వీర్యం ఏం జరిగిందంటే వాయువు ఇలా చెదరగొట్టాడు. అలా చెదరగొట్టినప్పుడు కంట్లో ఒకటి పడింది, గర్భంలో ఒకటి పడింది, అట్లా చల్లా చెదరైంది. ముగ్గురు 3 అంశాలుగా జన్మించారు. ఒకటి బ్రహ్మగారి అంశతోనేమో చంద్రుడు, రుద్రుడు అంశతోనేమో దుర్వాసుడు, విష్ణు వంశతోనేమో ఆత్రేయుడు. ఈ ముగ్గురు కలిపి దత్తాత్రేయుడు అన్న పేరుతో ముగ్గురుగా ఒకటైపోయారు. అందుకే ఆయనకి 3 తలలు 6 చేతులు ఉంటాయి దత్తాత్రేయుడికి. ఆయన దగ్గర కుక్కలు ఉంటాయి 4. అవునమ్మా. 4 వేదాలు. ఆ వేదాలే ఆయన దగ్గర వెంటపడి వస్తూ ఉంటాయి. ఆయన ఔదుంబర వృక్షం కింద ఉంటాడు. ఈ అవతారానికి పరిసమాప్తి లేదు. అన్ని అవతారాలకి పరిసమాప్తి ఉంది. ఈయన గురువుగా పరిగణించబడుతూ ఉంటాడు అందరికీ. ఎక్కడ ఎవరికి మంచి ఉపదేశాలు జరగాలన్నా ఈ దత్తాత్రేయుడి యొక్క అంశ అక్కడ ఉండి వాళ్ళకి చెప్పిస్తూ ఉంటుంది అంటారు. ఈ దత్తాత్రేయుడిని పూజించేటప్పుడు ఈయనకి అలాగే 16 సంవత్సరాల పిల్లవాడుగానే తిరుగుతూ ఉంటాడు. ఆయనకి యతిగానే ఉంటాడు ఆయన. అందువల్ల వివాహం లేదు. కానీ దాన్ని మళ్ళీ ప్రతిదీ కూడా మనం ప్రతీకాత్మకంగా కొన్నిటిని తీసుకుంటాం. వాడికి కొమ్ములు వచ్చాయంటే నిజంగా కొమ్ములు కనపడతాయా? లేదు కదా. కొమ్ములు అనేవి సింబాలిక్, అహంకారం అన్నదానికి. అట్లాగే ఈయన ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించినప్పుడు మాత్రం అనఘాదేవి అనేది, అనఘ అంటే పాపము లేనటువంటిది అనేది, పాపరహితమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఆయనకి దేవేరిగా, ఆయన భార్యగా చెప్తూ ఉంటారు. కానీ ఆయనకి 16 ఏళ్లకు మించి ఉండడు ఆయన. ఈయన శ్రీపాద శ్రీవల్లభుడు 16 సంవత్సరాల పిల్లవాడుగానే దర్శనమిస్తూ ఉంటాడు ఎవ్వరికైనా సరే. ఇప్పటికీ కూడా ఉన్నాడు, దర్శనమిస్తాడు. శ్రీపాద శ్రీవల్లభుడుగా దర్శనమిచ్చినటువంటి దర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి. 1, 2 కాదు, విపరీతంగా. అద్భుతమైన స్మర్తృగామి అంటారు. స్మర్తృగామి అంటే స్మరణ చేసిన వాళ్ళ వెంట పడుస్తాట. తరుచుకుంటే వాళ్ళు, ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన అనుగ్రహం లేనిదే మనం మాట్లాడుకోలేం. అద్భుతం. ఆయన అనుగ్రహం ఉండి ఇక్కడ ఆయన ఉండి మన చేత మాట్లాడిస్తాడు ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే. అది అటువంటి మంచి మహత్తరమైన శక్తి ఉంటుంది ఆయనకి. 4 వేదాలు, ఆయన చేతిలో కమండలు ఉంటుంది. అంటే ఆయన యతిగానే, ఆయన అవధూతగానే ఉంటాడు. అవధూత అని కూడా ఈయన పిలుస్తారు. ఈయన అవధూతగా ఎంతోమంది, కార్తవీర్యార్జునుడు కావచ్చు, యదువు కావచ్చు, వాళ్ళందరికీ ఉపదేశాలు చేసినటువంటి వాడు. ఎంతోమందిని సన్మార్గంలోకి, ప్రముఖులైనటువంటి వాళ్ళని, మామూలు వాళ్ళు ఎంతమందో కోట్లు ఉంటారు, వాళ్ళ పేర్లు మనకి లెక్కలో ఉండవు కదా, అటువంటి వాళ్ళందరినీ అనుగ్రహించినటువంటి వాడు. మరి ఈ రోజు ఏం పాటించాలమ్మా? దత్త జయంతి రోజు ఏం చేయాలి? మార్గశిర పూర్ణిమ అమ్మ. ఆ రోజు చాలా మంది దత్తుడికి సంబంధించిన భజనలు చేస్తారు, పూజలు చేస్తారు. ఒకప్పుడు ఈ దత్త వ్రతం ఒకటి చేసేవాళ్ళమ్మ. ఆ వ్రతంలో ఏంటంటే గురువారం, గురువుకి సంబంధించిందే కదా, ఆ రోజు చేస్తారు. 3 రంగుల పోగులు ఉన్న ఒత్తులు వేసి 3 రకాల నూనెలు కలిపిన నూనె ప్రత్యేకంగా ఉండేటప్పుడు అమ్మేవారు.
మా చిన్నతనంలో కొంతమంది చేయడం మేము చూసాం. అవి తీసుకొచ్చి దీపం వెలిగించి దత్తాత్రేయుడికి సంబంధించిన మామూలు పూజే ఆయన స్తోత్రాలతో చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా నియమనిష్టాలు పాటిస్తారు. అవునమ్మా, అవును. కృష్ణ భక్తులు ఎలా ఉంటారో ఒక కల్ట్గా మనం చూస్తామో అట్లనే ఉంటారమ్మా. దత్తాత్రేయుని కొలిచే వాళ్ళని కూడా మనం అంటే కొంతమందిలోనే గమనిస్తూ ఉంటాం, కొంతమందిని చూస్తాం కదా. అట్లా ప్రత్యేకంగా మేము దత్తభక్తులం అని చెప్పి ఒక కల్ట్ లాగా వాళ్ళు ఏం కనిపించరు. కానీ ఎక్కడ కనపడ్డారా? మీకు ఎక్కడ కనపడరు? చూడలేదు, కానీ కొంతమంది మేము దత్తాత్రేయుడినే కొలుస్తామని మీరు అన్నట్లుగా పూజా విధానం కూడా కాస్త అంటే మరి భిన్నంగానే అనిపిస్తుంది. కొంచెం భిన్నంగా ఉంటుంది. దేనికి అది కొంచెం భిన్నంగా ఉంటుంది సంప్రదాయానికి సంబంధించి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవతామూర్తిని అర్చించేటప్పుడు ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. అమ్మ, ఈ రోజున దత్త జయంతి రోజు ప్రత్యేకమైన పూజా విధానం ఏమన్నా ఉంటుందా? మామూలుగానే అమ్మా దత్తాత్రేయుడిని విష్ణుమూర్తిని పూజించుకుంటారు అంటే దానికి ఆ వ్రతంలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. ఆ వ్రతంలాగా చేసేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆ విధానం ఏదో చేస్తారు. మనలాంటి వాళ్ళందరం మామూలు పూజ చేసుకుని ఆయన స్తోత్రాలు ఉన్నాయి కదా, అవి చదువుకుంటే సరిపోతుంది. దత్త జయంతి రోజు ఇంకేమన్నా పాటించాల్సినవి ఉంటాయమ్మా? అది చెప్పి ఏముండమ్మా, మామూలుగా ఎవ్వరైనా పూజ చేసేటప్పుడు ఏ పూజకైనా పాటించే నియమాలే. ముందు రోజు బ్రహ్మచర్యం పాటిస్తారు. సాధారణంగా దత్తభక్తులు శాకాహారులే అయ్యి ఉంటారు. ఒకవేళ ఏదైనా తప్పిదారి చేసినా ముందు రోజు జాగ్రత్తగానే ఉంటారు. ముందు రోజు ఒక పూటే భోజనం చేస్తారు. ఈ రోజు ఉపవాసాలు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాయంకాలం పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అదంతా అయ్యాక పగలు పూజ ఉంటుంది, సాయంకాలం పూజ ఉంటుంది. బోలెడు మందిని పిలిచి భజనలు చేయిస్తారు. ఎక్కువ మంది కనపడి భజన చాలా ప్రధానం. భజన ఈయన స్మర్తుడుగామి కదా, తలుచుకుంటే వెంటబడి వస్తాడు కదా. నేను తలుచుకుంటే అయిపోయిందా, 10 మంది చేత తలుచుకునేది చేయాలంటే ఏం చేయాలి? అందరూ కలిసి భజన చేయండి అంటారు. అంటే ఒక మంచితనాన్ని ఎలా వ్యాప్తి చేయడం ఉందో, నేను పొందిన మేలు 10 మంది పొందాలనుకునే భావన ఎలా ఉందో చూడండి. అట్లా చేయించప్పుడు చూడండి పూజ అందరితో అది ఒక్కటమ్మా. ఈ వ్రతాలు చేసేవాళ్ళు అది గుర్తుపెట్టుకుంటే జన్మలో ఒక్కసారి వ్రతం చేసినా ఫలం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోకుండా ఎన్నిసార్లు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ఆర్భాటం చేసినా ఏమీ ఉండదు. కనుక 10 మందిని పిలవడం, అందరిలోనూ దైవాన్ని చూడడం. ఎలా వస్తాడో తెలియదు దత్తుడు, ఏ రూపంలో వస్తాడో తెలియదు. అక్కడికి పోయి కుక్క రూపంలో రావచ్చు, పిల్లి రూపంలో రావచ్చు, మనిషి రూపంలో రావచ్చు, భిక్షకుడి రూపంలో రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. ఎట్లా వచ్చినా ఆయన తప్పకుండా వస్తాడు పూజ చేసేటటువంటి చోటికి. తప్పకుండా శ్రద్ధగా చేసిన వాళ్ళకి ఈనాటికి కూడా దర్శనమిచ్చిన దాఖలాలు చాలా చాలా ఉన్నాయి. తను అక్కడ ఉంటూనే బోల్డ్ అవతారాలు ధరించాడు. పిఠాపురంలో మనకు కనపడినటువంటి శ్రీపాద శ్రీవల్లభులు, గానుగాపురంలోనూ ఇవన్నీ ఉన్నాయి కదా అవతారాలు. ఇవన్నీ కూడా ఆయన తాలూకు అంశావతారాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ రోజున ఒక్కసారి ఆయన తలుచుకుందామండి. దత్తాత్రేయుడు నిజంగా తలుచుకున్నంత మాత్రాన చాలండి ఆయన మనని అనుగ్రహిస్తాడు. నమస్తే.